నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నాత. బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోత జరుగుతుంటే మోదీ ఏం చేస్తాడు? బీజేపీ ఏం చేస్తోంది? అసలు మోదీకి హిందువుల బాధ అర్థమవుతుందా? అరే, హిందువుల కోసం మోదీ ఏదో ఒకటి చేస్తేనే కదా హిందువులంతా కూడా బీజేపీ పార్టీని మా పార్టీ అనుకుంటారు అంటూ మోదీని, బీజేపీ పార్టీని ఏమంటారు విమర్శించడానికి బంగ్లాదేశ్ అంశాన్ని ఒక బూచిగా చూపిస్తున్నారు కొందరు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో అక్రమ వలసదారులపై కానీ అలాగే బంగ్లాదేశ్పై కానీ అసలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలా ఉక్కుపాదం మోపుతున్నాయి అనే విషయాన్ని తెలియజేయడం ద్వారా ఇలాంటి ప్రశ్నలు వేసే వారికి చెక్ పెట్టడంతో పాటు యుద్ధం చేయాల్సి వస్తే ప్రతిసారి కత్తు పట్టవసరం లే, మేధస్సుతో కూడా గెలవచ్చు, బంగ్లాదేశ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు అనే దానికి సంబంధించిన అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. అక్రమ వలసదారులపై, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులపై బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఎక్కడికక్కడ వీరిని గుర్తించి సొంత దేశాలకు తిప్పి పంపుతున్నాయి. దీనిపై ఆయా రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఈ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. స్కూళ్లలో బంగ్లాదేశీలకు అడ్మిషన్లు కూడా ఇవ్వద్దని ఆదేశించారు. అంతేకాదు, ఇప్పటి వరకు స్కూళ్లలో చదువుతున్న వారి వివరాలను సమర్పించాలని కోరారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు కనిపిస్తోంది. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు అనేది తెలుసుకుందాం. మరో 2 నెలల్లో దేశ రాజధానిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించమని ఆదేశించారు. అనుమానం వచ్చిన వారి పత్రాలను గుర్తించాలని, సరైన పత్రాలు చూపలేని వారిని సొంత దేశానికి పంపించేయాలని కోరారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ ని చేపట్టారు. ఎక్కువగా మురికివాడల్లో నివసిస్తున్న బంగ్లాదేశీలను గుర్తించడానికి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు 15,748 మంది అనుమానితుల పత్రాలను వెరిఫై చేశారు. ఇందులో 851 మంది సరైన పత్రాలు చూపలేదని తెలుస్తోంది. దీంతో వీరందరినీ విచారిస్తున్నారు. ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడినట్లు గుర్తిస్తే వారిని సొంత దేశానికి తిప్పి పంపుతున్నారు. అంతేకాదు, ఇటీవల స్కూళ్లకు కూడా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కీలక సర్క్యులర్ జారీ చేసింది. అది స్కూళ్లలో బంగ్లాదేశ్కి చెందిన పిల్లలుంటే తమ దృష్టికి తీసుకురావాలి అని, స్కూళ్లలో చదువుకుంటున్న అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి జనన ధృవీకరణ పత్రాలు ఉండవని, అటువంటి వారికి అడ్మిషన్లు ఇవ్వకూడదని సూచించింది. ఇకపై కొత్త వారికి కూడా అడ్మిషన్లు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇప్పటి వరకు చదువుకుంటున్న వారి వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. ఢిల్లీ గవర్నర్ డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టగా, అంతకుముందు అంటే డిసెంబర్ 7వ తేదీనే రాష్ట్రంలో ఉండే ముస్లిం మత పెద్దలను కూడా ఒప్పించారు. ఆ రోజు హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ప్రతినిధులతో భేటీ అయి వారిని ఒప్పించారు. దీంతో ముస్లిం పెద్దలు కూడా బంగ్లాదేశీలను తిరిగి పంపించాలని తెలిపారు. వారు ఇక్కడ చేస్తున్న ఆకృత్యాలను తాము సహించబోమన్నారు. బంగ్లాదేశ్లను తిప్పి పంపే క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఇక ఈ స్పెషల్ డ్రైవ్ కోసం ఢిల్లీలోనే కాదు, అస్సాంలో కూడా జరుగుతోంది. ఇటీవల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నివసించే వారంతా ఎన్ఆర్సీలో రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని చెప్పారు. అలా చేసుకుని వారికి ఆధార్ కార్డులు జారీ చేయమని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు ఆధార్ కార్డుని లింకు చేసుకుని వారు కూడా లింక్ చేసుకోవాలని, లేకపోతే వారి గుర్తింపును రద్దు చేస్తామన్నారు. ఈ ఆదేశాలతో పాటు రాష్ట్రంలో నివసించే అక్రమ వలసదారులపై అస్సాం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బంగ్లాదేశీలను గుర్తించి తమ దేశానికి తిప్పి పంపుతున్నారు. ఇక యూపీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా పోలీసులు అక్రమ వలసదారులను గుర్తించి తమ దేశానికి తిప్పి పంపేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం భారత్లో బంగ్లాదేశ్ నుంచి దొంగదారుల్లో ప్రవేశించిన వాళ్ళ సంఖ్య 2.4 కోట్లకు చేరినట్లు అంచనా. మిజోరాం, ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న మయన్మార్ దేశం వాళ్ళు సుమారు 50,000 నుంచి 1,00,000 మంది ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి చొరబడిన వాళ్ళు 2009లోనే 13,000 దాటింది. ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. పాకిస్తానీయులు 10 ఏళ్ల క్రితమే 7,700 మంది వరకు ఇండియాలో ఇల్లీగల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువ మంది అంతా కూడా హిందువులు, సిక్కులే. వాళ్ళంతా సిటిజన్షిప్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. రోహింగ్యాలు వేల సంఖ్యలో వేర్వేరు దారుల్లో సెక్యూరిటీ కళ్ళు కప్పి మన దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. మయన్మార్కి చెందిన రోహింగ్యాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి చోట్ల 40,000 పైనే ఉంటున్నారు. అక్రమ చొరబాటుదారుల వల్ల దేశంలో కొన్ని ప్రాంతాల్లో డెమోగ్రాఫిక్ చేంజ్ ఏర్పడుతోంది. జార్ఖండ్లోని సంతాల్ పరగన ప్రాంతాల్లో గిరిజన జనాభా అధికంగా నివసిస్తోంది. అక్కడ సంతాల్ అనే తెగ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.
ఇది పశ్చిమ బెంగాల్కు సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఈ ప్రాంతంలో ప్రవేశిస్తున్నారు. మెల్లిమెల్లిగా అక్కడ స్థిరపడుతున్నారు. స్థానికంగా కుల వృత్తులను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారిలో మమేకమవుతున్నట్టు స్థానికుల జీవనోపాధిని కబలిస్తూ వచ్చారు. ఫలితంగా ఈ గిరిజన ప్రాంతంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయింది. మన దేశాల చట్టాల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో నాన్ ఎస్టీలు నివసించడానికి వీల్లేదు. అందుకే వీరు స్థానిక గిరిజన మహిళలను పెళ్లి చేసుకుంటున్నారు. తద్వారా అక్కడ గిరిజన భూములపై హక్కులు పొందుతున్నారు. ఫలితంగా సంతాల్ పరగణ ప్రాంతమంతా డెమోగ్రాఫిక్ చేంజ్ కు గురైంది. ఈ విషయం పట్ల జార్ఖండ్ హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ చొరబాటుదారుల వల్ల డెమోగ్రాఫిక్ చేంజ్ జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహించింది. అంతేకాదు అక్రమ చొరబాటుదారులు దేశ అంతర్గత భద్రతకే ప్రమాదమని కూడా హెచ్చరించింది. మన దేశంలోకి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల వల్ల సరైన కంచె లేకపోవడంతో అక్కడి నుంచి సులువుగా దేశంలోకి వచ్చేస్తున్నారు. ఇందుకు బెంగాల్లోని రాజకీయ నాయకులు సహకరిస్తున్నారు. ముఖ్యంగా టీఎంసీ నాయకులు వారికి ఆధార్ కార్డులు కల్పించడం, ఓటర్ ఐడి కార్డులు కల్పించడం వంటివి చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ అయిన షేక్ షాజహాన్ ఈ అక్రమ వలసదారులకు ధృవీకరణ పత్రాలు అందించే రాకెట్ ని నడిపించేవాడు. ఇక వారందరికీ పత్రాలను అందించడం ద్వారా భారీగా రొక్కం సంపాదించేవాడు. ఇలాంటి వారు పశ్చిమ బెంగాల్లో చాలా మందే ఉన్నారు. ఇందుకు మమతా బెనర్జీ కూడా సహకరిస్తోంది. అక్రమ వలసదారులంతా తనకే ఓటు వేస్తారనే కోణంలో మమతా బెనర్జీ చూస్తీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా దేశంలోకి భారీగా చొరబాట్లు జరుగుతున్నాయి. వీరంతా భారత్లోని అనేక రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. ఎన్నికల్లోనూ ఓటు వేసి మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా మారుతున్నారు. అటువంటి సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ వీరందరినీ గుర్తించి తిప్పి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి కరెంటు విషయంలో కానీ ఏమంటారు బంగ్లాదేశ్కి కరెంటు ఇవ్వడం విషయంలో ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నారు, బంద్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం పూర్తిగా కట్ చేశారు. హోటల్స్లో కూడా బంగ్లాదేశీయులకు ఎలాంటి ఉండడానికి వీలు కల్పించవద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంటే ఇక్కడ బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడుతున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడంతో పాటు బంగ్లాదేశ్కి కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కఠినంగా ఉండడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్తో కాళ్ళ బేరానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం చేయాలంటే కత్తి పట్టాల్సిన అవసరమే లేదు. ప్రతిసారి తెలివితో కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా అసలు ఏం చేస్తున్నారు మోదీ ప్రభుత్వం అక్రమ చొరబాట్లదారులకు సంబంధించి, బీజేపీ పాలిత ప్రాంతాలు ఏం చేస్తున్నాయి, హిందువుల మీద దాడి జరుగుతుంటే అన్న వాళ్ళకు కొంతైనా సమాధానం దొరికింది అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థిక చేయుత, మీ అందరి చేయుత ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 అవసరం. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ సనాతన ధర్మాన్ని, జాతీయ వాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఒక సంకల్పంతో మొదలుపెట్టిన ఛానల్ ఇది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దయచేసి ఆర్థిక చేయుతను అందించండి. ఆర్థిక చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.